అనుష కరెంట్ లేదా అనుష? మేడం గారు వస్తున్నారు. ఈ రోజు మనకు ప్రతి బుధవారం ఆ, మనకి క్లాస్ ఉంటుంది. 40 వారాలు 40 మంది మాస్టర్స్ తో మనకు ఒక అద్భుతమైన క్లాస్ జరగనుంది. ఈ రోజు మనకి ఫస్ట్ క్లాస్ వీణా మేడం గారు తీసుకుంటున్నారు. తన జ్ఞానాన్ని మనకు అందించడానికి వస్తున్నారు. వెల్కమ్ వీణా మేడం గారు. థ్యాంక్ యూ రమ్మ, థ్యాంక్ యూ అనుష. ఈ అవకాశం ఇచ్చారు. చక్కగా 41 రోజు 41 మాస్టర్స్ తోటి 41 వారాలు చక్కగా వర్క్ చేయాలనుకున్నారు. చాలా అద్భుతమైన వర్క్. ఓకే మాస్టర్స్, ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. ముందుగా పత్రి సార్కి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. మనం ఈరోజు బేతాళుడు విక్రమాదిత్యుడు గురించి చెప్పుకున్నాం. బేతాళుడు అనగానే ఒక రాక్షసుడు, ఒక దెయ్యం అనే ఒక అభిప్రాయం మనకు. కానీ ఆ అభిప్రాయాన్ని పోగొట్టడం కోసం ఒక మాస్టరు ఆ వాకింగ్ అయ్యి ఒక మాస్టర్ తెలియజేశారు. అది ఇంగ్లీష్ లోనో దేంట్లోనో ఉంటే దాన్ని రేవతి మేడం గారు తెలుగులోకి అనువాదం చేశారు. మరి అది చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేతాళుడు విక్రమాదిత్యుడు. ఫస్ట్ బేతాళుడు గురించి తెలుసుకుందాం. ఓకే. విక్రమాదిత్యుడికి పరీక్షలు పెట్టిన మాస్టర్ని నేనే. 100 రకాలుగా అతని జ్ఞానానికి పరీక్షలు పెట్టాను. అంటే విక్రమాదిత్యుడికి పరీక్షలు పెట్టిన మాస్టర్ అంట బేతాళుడు. అంటే ఇంకెంత గొప్ప మాస్టరో అర్థం చేసుకోండి. అన్ని రకాలుగా ఆయనకి పరీక్షలు పెడుతూ ఉండేవాడిని. విక్రమాదిత్యుడు జ్ఞాని అయిన మాస్టర్. తన జ్ఞానాన్ని, తన ఎరుకను కేవలం తన రాజ్య పాలనలోనే కాక తన ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉపయోగించటంలో అతడు పరిపక్వత పొందాడు. అంటే విక్రమాదిత్యుడు యొక్క జ్ఞానాన్ని, ఎరుకను దేంట్లో అంటే రాజ్యపాలన కదా, ఆయన ఒక రాజు కదా విక్రమాదిత్యుడు. రాజ్యపాలనలోనే కాక ఆధ్యాత్మికంగా కూడా ఆయన పనిచేస్తూ, అంటే ఆ ఎరుకను దాన్ని ఉపయోగిస్తూ ఎంతో ఎదిగిన మాస్టర్ అని చెప్తున్నారు. అందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా ఆనందిస్తున్నాను. కేవలం అతని కోసమే కాదు, మీకోసం కూడా నిత్య జీవితాన్ని మౌలికంగా అర్థం చేసుకోవడమే కాక పుస్తకాలు చదవడంలో మీరు చూపుతున్న ఆసక్తిని చూస్తే, ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎంతగా మునిగిపోయి ఉన్నారో చూస్తే, మీ మాస్టర్ని చూస్తే, వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నారు. అంటే బేతాళుడు ఆ మాస్టర్కు వాకినే చెప్పారు, రేవతి మేడం అనువాదం చేశారు. అంటే బేతాళుడు ఏమని చెప్తున్నారంటే, మీరందరూ ఇలాగా ఆసక్తికరంగా ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ఎదగాలి అని పుస్తకాలు చదువుతూ ఇంత అద్భుతంగా తయారవ్వాలన్న మీ ప్రయత్నాన్ని చూసి నాకు చాలా ఆనందం వస్తుంది. అంటే ఆయన బేతాళుడు విక్రమాదిత్యుని యొక్క గురువు. ఆయనకి ఎన్నో పరీక్షలు పెట్టారు. ఒక రకంగా కాదు, ఎన్నో వందల రకాలుగా జ్ఞానం కోసం ఆయన పరీక్షలు పెట్టి ఆయన ఎలా ఉన్నాడో తెలియజేశాడు. ఓకే. ఇక మనము అంటే ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు, బేతాళుడు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకి దాని గురించి తెలియజేస్తున్నారు. నేను ఒక మాస్టర్ని. శరీరాన్ని వదిలిపోయి, అంటే చనిపోయి దారి తెన్ను తెలియక తిరుగుతూ క్రితం జన్మలో తనతో పాటు నివసించిన వారి గురించి చెడ్డగా ఆలోచిస్తూ ఉండే ఆత్మలతో ఎలా సంభాషించుకోవాలో అనే రంగంలో పరిపక్వత చెందిన వాణ్ణి. అంటే బేతాళుడు అనగానే మనము ఈయన ఒక రాక్షసుడు, ఒక దెయ్యం, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈయన చేసిన పని ఏంటి అంటే, శరీరాన్ని వదిలేసి ఎటు పోవాలో తెలియదు, ఆ సోల్స్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అటువంటి వాళ్ళకి గైడ్ చేసిన మాస్టర్ ఈయన. ఎందుకని అంటే ఆ సోల్స్ ఇప్పుడు చనిపోయారు, జ్ఞానం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి భూమి మీద వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కోపాన్ని వాటిని పెంచుకొని అలా ఉండిపోయిన వాళ్ళు కొన్ని సోల్స్ ఉంటాయి కదా, వాటన్నింటికి దారి చూపించే మాస్టరు బేతాళుడు. అంటే మనకి ఇప్పుడు అర్థమైందా బేతాళుడు అంటే ఎవరు? ఆ క్లారిటీ తెచ్చుకోండి. మనలో ఉన్న ఒక రాంగ్ ఒపీనియన్ ని క్లియర్ చేసేయండి, అలా ఉండకూడదు అని. అంటే బేతాళుడి మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది, అది ఉండకుండా చూసుకోవడం కోసం. ఓకే, ఆయన గురించి చెప్తున్నారు. నా 3 ఏళ్ల ప్రాయంలోనే నా తల్లిదండ్రులు నన్ను ధ్యానంలోకి పంపారు. వాళ్ళిద్దరూ ధ్యానులు. చాలా మంది
చాలా మంచి జ్ఞానులు. చాలా సంవత్సరాల వరకు నా తల్లిదండ్రులే నాకు గురువులు. ధ్యానానికి సంబంధించిన రకరకాల కోణాలు నేర్పారు. నాకు చక్కగా సూక్ష్మ శరీరయానం చేయటం, కుండలిని, మూడవ కంటిని పని చేయించటం లాంటివి వాళ్ళు నాకు ధ్యానం నేర్పుతూ, దానితో పాటు ఈ భౌతిక భూమికలో జన్మక్రమం గురించి కూడా నేర్పించారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులే ఆయనకి గురువులు. అంటే ఈ గురువులుగా ఉన్న ఆ తల్లిదండ్రులు ఆయనకి చాలా జ్ఞానాన్ని అందించారు. అలా ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఏమేంటివి అక్క అన్మ్యూట్ చేసుకోరా? సూక్ష్మ శరీర యానము, కుండలిని, థర్డ్ ఐ పవర్ అంటే థర్డ్ ఐని ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకునేదానిలాగా వాళ్ళ తల్లిదండ్రుల గురువులుగా ఉండి ఆయనకన్నీ తెలియజేశారు. అసలు ఈ భూమికలోకి ఎందుకొచ్చాము దాని గురించి కూడా తెలియజేశారు. మొదటి ప్రశ్న, భూమి మీదకు ఎందుకు పుడతాం? భూమి మీద ఎందుకు పుడతాం? జవాబు, ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి పుడతాం. రెండో ప్రశ్న, జీవిత నమూనా అంటే ఏమిటి? అంటే ఈయన వాళ్ళ తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. బేతాళుడి యొక్క తల్లిదండ్రులు. జవాబు, మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతకాలనుకుంటున్నామో ఆ నమూనానే అది. కాబట్టి మనం మన తల్లిదండ్రులను ఎంచుకోవటమే కాదు, రకరకాల పరిస్థితులను, స్థలాలను, మనుష్యులను, పరిసర వాతావరణాలను కూడా మనమే ఎంచుకుంటాము. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. తల్లిదండ్రులను, స్థలాలను, పరిస్థితులను, పరిసర వాతావరణాలను అన్నింటినీ మనమే ఎంచుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం జన్మ తీసుకొనొచ్చాక వాళ్ళెందుకు అట్లా ఉన్నారు నా ఫ్యామిలీ మెంబరు, వీళ్ళెందుకు ఇట్లా ఉన్నారు అనే క్వెషన్ లేకుండా ఆయన మనకి సమాధానం ఇచ్చారు. ఇవన్నీ మనమే ఎంచుకొనొచ్చాము. ఎవరో ఎంచుకొనొచ్చినయి కావు. మీరేదైతే ఎంచుకొనొచ్చారో మీ ప్రణాళిక ప్రకారమే మీ జీవితం నిర్ణయించబడింది. తల్లిదండ్రులు, స్థలాలు, మనుషులు, పరిసర వాతావరణాలు అన్నీ కూడా మనం ఎంచుకొనే వచ్చామని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తామే జీవించాలి. మీ యొక్క జీవితాన్ని ఏదైతే నిర్ణయించుకొనొచ్చారో ఆ జీవితాన్నే జీవించాలి అంటున్నారు. అది కూడా తామెంచుకున్న నమూనా ప్రకారమే జీవించాలి. కానీ దానితో పాటుగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లయితే జీవితం నుంచి ఎన్నో కోణాలలో గుండా నేర్చుకోగలుగుతాం. అంటే ఎందుకలా తెచ్చుకున్నాను? ఎందుకిలా తెచ్చుకున్నాను? అనే క్వెషన్ లేకుండా అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఎటువంటి ఇక్కడ ఏం నేర్చుకోవడం కోసం నాకు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది? ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ ఏం నేర్చుకోవాలో అది పూర్తిగా నేర్చుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఒకసారి ధ్యానం అంటూ మొదలుపెడితే మీ భౌతిక శరీరం అంతటిలోకి అంతరిక్ష శక్తిని లాగటం మొదలుపెడతారు. ఈ శక్తి మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ శరీరంలో నింపుతున్న మలినాలను శుద్ధి చేయటం జరుగుతుంది. అంటే మనము ధ్యానం చేయటం మొదలుపెట్టాం. మనం మామూలుగా అందరికీ తెలిసిందే. ధ్యానం చేయడం మొదలుపెట్టాక ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకెళ్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపల ఉన్న నాడుల్లో ఉన్న బ్లాక్స్‌ని వాటన్నింటిని క్లియర్ చేస్తుందని చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆయన కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ అంతరిక్ష శక్తి లోపలికి వెళ్తుందో మనలో ఉన్న ఆ మలినాలు అన్నీ క్లీన్ చేసుకుంటాము అని చెప్తున్నారు. మీరు మీ శరీరంలో నింపుకున్న మలినాలను శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ మలినాలు 2 రకాల కారణాల వల్ల మనలో వచ్చి చేరతాయి. అవేంటివంటే మాంసాహారం వల్ల, మరి ఉండకూడని ప్రతికూల ఆలోచనల వల్ల. ఈ రెండింటి వల్ల మనలో మలినాలు అనేవి వచ్చి చేరతాయి. ఈ 2 లేకుండుంటే మనలో ఆ మలినాలు ఉండవు అని చెప్తున్నారు. ఏవేంటివి? మాంసాహారము, ప్రతికూల ఆలోచనలు చేయటం ద్వారా. అంతేకాకుండా ఈ అంతరిక్ష శక్తి మీ ఇంద్రియ శక్తుల్ని చురుకుగా పనిచేస్తున్నట్లు చేస్తుంది. తద్వారా పరిపూర్ణమైన భౌతిక అంగక్రమ నిర్మాణం గల వారుగా తయారవుతారు. ఎప్పుడైతే మనం ఆ అంతరిక్ష శక్తి మన లోపలికి పోతుందో చక్కగా మన శరీర నిర్మాణం కూడా మారిపోతుంది. చూడండి, ధ్యానంలోకి రాకముందు ఒక విధంగా ఉంటుంది. ధ్యానంలోకి వచ్చాక మన శరీర నిర్మాణం కొంత మార్పు జరుగుతుంది. అలాగా చక్కగా ఆ శక్తిని తీసుకొని మన శరీరంలో మార్పులనేవి జరుగుతాయి అని చెప్తున్నారు.
శక్తిని స్వీకరించడానికి మీరు తగిన వారు కాగానే అప్పుడు మీ జన్మ కారణం మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ శక్తిని తీసుకొని మనం చక్కగా తయారవుతామో, అప్పుడు మనం ఆత్మతోటి కనెక్ట్ అవుతాం. మన ఆత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అప్పుడు మనం ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నాము, ఏం తెలుసుకోవాలని తెచ్చుకున్నాము అనేది మీ జీవితం గురించి మీకు, మీ ప్రణాళిక గురించి తెలుస్తది అని చెప్తున్నారు. అప్పుడు మీ జీవితమే కాదు, మీ చుట్టుప్రక్కల వాతావరణం, మనుషులు అంతా అందరూ ఎంతో అందంగా గమనిస్తారు మీరు. అంటే చూడండి, ధ్యానం చేయకముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ఎవరు ఏమన్నా కానీ వాడట్టాంటోడని పక్కనోడి మీదే చూపిస్తాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మన ఆత్మకు కనెక్ట్ అవుతాం, పూర్ణాత్మకు కనెక్ట్ అవుతాం, మాస్టర్స్‌కి కనెక్ట్ అవుతాం. అలా అయినప్పుడు మీరే తెచ్చుకున్నారు ఈ ప్రణాళికను. మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకొనొచ్చారు అని చెప్తారు కదా! ఎప్పుడైతే అదంతా అర్థమవుతదో మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు, ఓహో! వీళ్ళని ఈ ఈ లెసన్ నేర్చుకోవడానికి తెచ్చుకున్నానా? ఓకే. ఓకే. అంటే నాకు సహనం కావాలి. సహనం కావాలంటే ఎవరో ఒకరు బాగా బాధేవాళ్ళుండాలా, తిట్టేవాళ్ళుండాలా. అందుకని ఈ వ్యక్తిని తెచ్చుకున్నానా? నాకు ఓర్పు కావాలి. అందుకని ఇటువంటి వ్యక్తిని తెచ్చుకున్నానా? అని ఒక క్లారిటీ మనకొస్తుంది. అలాగా మీరు ఎప్పుడైతే సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ ఉంటారో, అప్పుడు మీరు కనెక్ట్ అయినప్పుడు మీ జీవితం గురించి మీకు తెలుస్తుంది అని వేదాళుడు చెప్తున్నాడు మనకి. ఇదంతా నేర్చుకున్నాక నాకు ప్రత్యేకంగా శ్మశానాల మీదనే ఆసక్తి ఏర్పడింది. ఆయన ఇదంతా తెలుసుకున్నారంట. మనం ఎలా తెలుసుకున్నామో ఆయన గూడా అలాగే తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నాక ఆయనకేమనిపించిందంటే, శ్మశానంలోకెళ్ళి ధ్యానం చేయాలి అనిపించిందంట బేతాళుడికి. శ్మశానంలోకి వెళ్లి కూర్చొని ధ్యానం చేసేవాడిని. మొదట్లో అక్కడుండే ప్రేతాత్మలు నన్ను తరిమివేసేవి. అక్కడుండే ప్రేతాత్మలు ఏం చేసేవాయన్ని తరిమేసేవంట. తరువాత నెమ్మదిగా మానసికంగా ధైర్యాన్ని పెంచుకున్నాక వాటి మీదకి నేనొక శుభానుకూల ఆలోచనను వదిలి ఇలా అనేవాడిని. అంటే ప్రేతాత్మలు ఆయన్ని బయటికి నెట్టేసాయి. ఆయనెక్కడున్నాడు? శ్మశానంలోకి. అంటే ఈ జీవితం ఇది అని అంతా అర్థమైపోయాక ఆయనకి శ్మశానంలోకెళ్ళి ధ్యానం చేసుకోవాలనిపిచ్చింది. శ్మశానంలోకెళ్ళి ధ్యానం చేసుకుంటే ఊరుకున్నాయా ప్రేతాత్మలు? ఆయన్ని బయటికి తరిమేస్తున్నాయి. అందుకని ఆయనేం చేశారు? వాటితోటి ఒక పాజిటివ్ ఆలోచనని వదిలారు. మిత్రులారా వినండి. మీకు నేను చాలా మంచి స్నేహితుడిని. మీకేం కావాలో నాకు తెలుసు. నేను చెప్పేది ఓపికగా విను. మీరు వింటే నేను మీకు సహాయం చేయగలుగుతాను. మీకిక్కడ చట్టాలు లే సారీ మీకిక్కడ చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, సన్నిహితులు లేరు. అటువంటప్పుడు మీరు ఈ చుట్టుప్రక్కల తిరగడం అనవసరం. అంటే వాటితో నేనొక ఫ్రెండ్‌ని. నేను మీకోసమే వచ్చాను. మీకు మంచి చేయడం కోసమే వచ్చాను. మీరందరూ ఇక్కడే ఎందుకున్నారు? మీకిక్కడ ఎవరు లేరు. స్నేహితులు లేరు, సన్నిహితులు లేరు, ఎవ్వరు లేరు. కానీ ఎందుకు మీరిక్కడున్నారు? ఇక్కడుండటం మీకు అనవసరం కదా! అని ఆ సోల్స్‌కి చెప్తున్నారు. అంటే ఏంటి? ఆ శ్మశానంలో తిరుగుతూ అక్కడే ఉండిపోయిన ఆ సోల్స్‌ని గైడ్ చేసే మాస్టరు బేతాళుడు. అంతేకాని దెయ్యం కాదు, రాక్షసుడు కాదు. ఓకే. సన్నిహితులుగా లేరు. అటువంటప్పుడు మీరు ఈ చుట్టుపక్కల తిరగటం అనవసరం. ఈ భూమి మీద మీ జీవితం పూర్తయిపోయిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ భూమి మీద మీ పనయిపోయిందని అర్థం చేసుకోండి. ఇక్కడికి పైకి చూడడం, పైకి వెళ్ళటం మీ బాధ్యత. పైకి వెళ్లి ఈ భూమి మీద మీరు ఎలా మీ జీవితాన్ని పూర్తి చేశారో చూసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. పత్రి సార్ గూడా చెప్తూ ఉంటారు. మనము చనిపోయాక పైతలాల్లోకి వెళ్ళాక, మనము ఈ జన్మంతా ఎలా తీసుకున్నాం? ఎలాగ గడిపాం? ఏం చేశాం? ఇవన్నీ మనకి చూపిస్తారు అని చెప్తున్నారు. అలాగే బేతాళుడు కూడా చెప్తున్నారు. అంటే ఎవరికి? ఆ శ్మశానంలో ధ్యాన సాధన చేసేటప్పుడు అక్కడ ఉండిపోయిన సోల్స్ అన్నిటికి ఈయన గైడ్ చేసే మాస్టర్. జాగ్రత్తగా చూడండి. మీ మాస్టర్ మీ ప్రక్కనే నిలబడి ఉన్నారు. ఓపికగా ఆయన మీకు సహాయం చేస్తారు. చేయడానికి ఆయనకున్న ఏకైక పని అదే. అందుకోసమే ఆయన ఎదురు చూస్తున్నారు. చూడండి. మీ మాస్టర్ చాలా గొప్పవారు. ఎన్నో ఏళ్ల తపస్సు చేసిన వారు. మీరు భూమి మీద బ్రతికుండగాను అంతకు ముందు కూడా ఆయన మిమ్మల్ని చూసారు. అంటే ప్రతి ఒక్కరికి మాస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ధ్యానం చేయడం అనేది మొదలుపెట్టాక మనకు మాస్టర్‌లనేవాళ్ళుంటారు. ఒకవేళ ధ్యానం చేయని వాళ్ళకి కూడా
మాస్టర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని పైకి తీసుకొని వెళ్తారు. ఆ మాస్టర్స్ ఎంతో తపస్సు చేసిన వాళ్ళు, ఎంతో సాధన చేసిన మాస్టర్స్. ఈ జన్మలో కాదు, అంతకుముందు జన్మల్లో కూడా మీరు వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. కనుక మీకు సరిగ్గా ఏం కావాలో వాళ్ళకి తెలుసు. మీరు మీరింకా పై భూమికల్లో జీవించడానికి, ఆ అభివృద్ధికి మీకు ఏది సరిగ్గా సరిపోతుందో అందులో ఆయన మీకు సహాయం చేస్తారు. అంటే వాళ్ళు సహాయం చేస్తారు ఆస్ట్రల్‌గా. భౌతికంలో ఇలాగ మాస్టర్స్ అందరూ పత్రి సారు, వంశీ సారు వీళ్ళందరూ వచ్చి మనకి ఇదంతా చెప్తూ ఉంటారు కదా! అలాగా వీళ్ళందరూ మీకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఆయన ఏ సహాయం అయితే చేసి ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా ఉన్న వాటిని పైతలాల్లోకి పంపించారో, అలాగే మిమ్మల్ని ఎంచుకున్న మాస్టర్స్, భూమి మీద ఉన్న మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అలాగే పైతలాల్లోకి పంపించడానికి సహాయం చేస్తారు అని చెప్తున్నారు. వాళ్ళను ఇదంతా చెప్పి వాళ్ళను నా చేత్తో పట్టుకొని వాళ్ళను వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతుండే వాడిని. అంటే ఈయన అలాగా వాళ్ళందరికీ గైడ్ చేసి చక్కగా నువ్విక్కడ ఉండొద్దు. నీ పనయిపోయింది. పైతలాల్లోకి వెళ్లి జన్మ తీసుకో అని చెప్పి వాళ్ళందరిని గైడ్ చేసి వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్లి వదిలిపెట్టేవాడు. ఎవరు? బేతాళుడు. ఆయన చేస్తున్న డ్యూటీ ఏంటి భూమి మీద? ఇలాగ సోల్స్‌ని గైడ్ చేయడం అనేది. ఇదే కేవలం అంటే కేవలం ఇదే నేను చేస్తూ వస్తున్నాను. చేస్తూనే ఉంటాను. మనుషులు పుట్టేటప్పుడు వారికి గతం గురించి సగం మాత్రమే గుర్తుంటుంది. మరణం గురించి, మరణానంతర జీవితం గురించి పూర్తిగా మరిచిపోతారు. మనుషులు జన్మ తీసుకునేటప్పుడు గతం గురించి మర్చిపోతారు. మరణానంతర జీవితం గురించి మర్చిపోతారు. అన్నీ మర్చిపోతారు అని చెప్పి చెప్తున్నారు. అందుకే నేనిక్కడ నిలబడి శ్మశానాల్లో ఉన్న వీళ్ళకి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవడానికి సహాయం చేస్తున్నాను. కనుక చనిపోయిన వారిని చూసి భయపడకండి. వాళ్ళు మీలాంటి వాళ్ళే. కాకపోతే మీకంటే అవగాహన కాస్త తక్కువగా ఉన్నవాళ్ళు అంతే. ఏమని చెప్తున్నారు? చనిపోయిన వాళ్ళని చూసి మీరు భయపడకండి. వాళ్ళు మీలాంటి వాళ్ళే. కానీ వాళ్ళకి అవగాహన బట్టి కొంచెం తక్కువుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మనకి దేహం లేదు. దేహం లేకపోతే మనం ఎలా ఉంటాం? వాళ్ళలాగే ఉంటాం గదా! ఆ సోల్స్ లాగే ఉంటాం గదా! నాకు ఇక్కడ ఒక పాయింట్ బాగా చెప్పాలి అనిపించింది. ఏందంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారు. ఎర్త్ బౌండెడ్ సోల్స్‌లో గూడా రకాలుంటారు. ఏంటి? కొంతమంది చనిపోయాక పైతలాల్లోకి వెళ్ళాలి అనే జ్ఞానం తెలియని వాళ్ళు ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా మారతారు. కొంతమంది భూమి మీద జీవిస్తున్నప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా హింసిస్తూ ఉంటారు కదా! వాళ్ళు చెడ్డవారు అని చెప్పి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకొని అలాగా భూమి మీదే ఉండిపోయి ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అటాచ్‌మెంట్‌లోకి అంటే భూమి మీద ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేకపోవటం ద్వారా వాళ్ళతో అటాచ్‌మెంట్‌లో ఉండటం వల్ల అలా కూడా ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా ఉంటారు. కొంతమంది ఏంటి ఎన్నో జన్మల నుంచి వాళ్ళ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని భూమి మీద ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా ఉంటారు. అందుకని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటే ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దు. ఒక మేడమ్ ఉన్నారు. తనకి తనకి హెల్త్ బాగలేదు. హెల్త్ బాగాలేకపోతే తను దుష్కర్మ అడిగింది. దుష్కర్మ అడిగితే ఒక సోలు వాళ్ళ ఇంట్లోనే ఉంది. తన పక్కనే అంటే నిద్రపోతుంది. నిద్రలో తన పక్కనే ఉన్నట్టు, తన పక్కనే పడుకున్నట్టు తనకర్థమవుతుంది. తను చాలా కోపంగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. కానీ దానికి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. కర్మ చూసుకుంది. తనని గతంలో పొడిచి చంపడమో, కాల్చడమో ఏదో చేసింది. మరి దానికంత కోపం ఉంటది గదా! ఆ కోపం ఉన్నప్పుడు క్షమాపణ చెప్పుకోవాలి గదా! అలా చెప్పుకోకుండా ఎర్త్ బౌండెడ్ సోల్ అయ్యింది కదా! మరి నేను దీనికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? అని అనుకుంటుంది. కానీ అన్ని ఎర్త్ బౌండెడ్ సోల్సు మీరు చెప్పినందువల్ల పైకి వెళ్ళిపోవు. కానీ కొన్ని ఎర్త్ బౌండెడ్ సోల్సు ఇప్పుడు నేనున్నాను. నా ద్వారా బాధించబడ్డ సోల్స్ కొన్నుంటాయి. అవి నేను క్షమాపణ అడిగితేనే అవి పై తలాల్లోకెళ్తాయి. మరి ఇంకొకరున్నారు. ఇంకొకరు వాళ్ళ ద్వారా బాధించబడ్డ సోల్స్ ఉన్నాయి. వాళ్ళు క్షమాపణ అడిగితేనే అవి పైకెళ్తాయి. అంతేకాని మీ ద్వారా బాధించబడ్డ సోల్స్‌ని నేను వెళ్ళు అని చెప్పి నేను జ్ఞానం అందించినా అవి వెళ్ళలేవు.
నా ద్వారా బాధించబడ్డ సోల్స్ ని మీరు జ్ఞానం అందించినా అవి వెళ్ళవు. ఎవరి ద్వారా అయితే బాధించబడ్డాయో వాళ్ళు క్షమాపణ కోరుకున్నప్పుడు అవి పై తలాల్లోకి వెళ్ళిపోతాయి. లేకపోతే మనం అనుకుంటాం అన్ని సోల్స్ ని ఒకేసారి పంపించేయాలి, అన్ని ఎర్త్ బౌండెడ్ సోల్స్ ని పంపించాలి, అలా కుదరదు. ఇప్పుడు ఒకవేళ పై తలాల్లోకి పోవాలి అనే జ్ఞానం తెలియని సోల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయారనుకోండి, అటువంటి వాళ్ళని ఏం చేస్తారు అంటే మాస్టర్స్ మన దగ్గరికి తీసుకొస్తారు. మీరు గైడ్ చేయండి వీళ్ళకి. మీరు గైడ్ చేస్తే వీళ్ళు మీ మాట వింటారు, మాతో పాటు వస్తారు అని చెప్తారు. అందుకని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నిటినీ మేమే పంపించేయాలి అన్న ఒక ఎయిమ్‌తో ఉండొద్దు. మీ దగ్గరికి మాస్టర్స్ ఏ సోల్స్ నైతే తీసుకొస్తారో వాళ్ళని గైడ్ చేయండి. మీ ద్వారా ఏ సోల్స్ అయితే బాధించబడ్డాయో వాటికి గైడ్ చేయండి. అలాగా గైడ్ చేసి పంపించండి. అంతేకాని భూమి మీద ఉన్న ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నిటిని నేనే పైకి పంపించాలి అన్న అవగాహనతో ఉండొద్దు. దాన్ని మార్చుకోండి. ఇంకొక మేడంకి కలలో ఒక ప్లేస్‌కెళ్లారు. కలలో ఒక ప్లేస్‌కెళ్తే అక్కడ ఒక సోల్ కనిపించింది. అది చాలా ఎంత ఆగ్రహంగా ఉందంటే చాలా చాలా కోపంగా ఉంది. అది గత జన్మలో తన ద్వారా బాధించబడ్డ సోల్ అని తనకు అర్థమైపోయి, తను చాలా క్షమాపణ కోరుకుంటుంది. ఎంత క్షమాపణ కోరుకున్నా ఆ సోలు ఏమాత్రం కోపం తగ్గలేదు. ఇంకా ఎక్కువగా చూపిస్తుంది బాధించటం. కానీ అప్పుడు మహాదేవుడొచ్చి ఆ సోల్‌ని బోన్‌లో ఏసి తీసుకెళ్లారు. అంటే ప్రకృతి ప్రతి సోల్‌కి మన ద్వారా బాధించబడ్డ సోల్‌కి ఒక అవకాశం ఇస్తది. నీ ద్వారా ఏ బాధ అయితే పడ్డారో వాళ్ళకి ఆ బాధ చూపించు అని. కానీ అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ గాని చూపిస్తే యూనివర్స్ ఒప్పుకోదు. ఎందుకంటే మనకొక లెర్నింగ్ ఇవ్వడం కోసం ఆ సోల్ ఉందా? ఓకే. మనం క్షమాపణ కోరుకున్నామా? ఆ సోలు దాన్ని తీసుకుందా వెళ్ళిపోతుంది. దానికంటే ఎక్కువ పనిష్మెంట్‌ని ఇస్తుంటే పక్కనున్న మాస్టర్స్ ఒప్పుకోరు అని నాకు ఆ డ్రీమ్ ద్వారా అర్థమైంది. అందుకని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నిటిని మేము పైకి పంపించాలి అన్న ఎయిమ్‌తో ఉండొద్దు. ఎందుకో తెలీదు. బేతాళుడు గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ ఎర్త్ బౌండెడ్ సోర్స్ గురించి బాగా చెప్పాలి అని నాకు బాగా అనిపించింది. ఇంకొకటేంటంటే ఒకావిడ ఇలాగే ఎర్త్ బౌండెడ్ సోర్స్ నేను పైకి పంపించాలి అని బాగా ఎలాగైనా చెయ్యాలి ఆ పని అని బాగా అనుకుంది. సరే తను కలలో పత్రిజీ సారొచ్చారు. పత్రి సారొచ్చి ఆవిడ్ని ఒక చోటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు. ఎదుట చాలా మంది, చాలా సోల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఆ సోల్స్ అన్నీ ఉన్నాయి. ఆ సోల్స్ అన్నీ ఉంటే, సరే ఇప్పుడు గైడ్ చెయ్యి అని చెప్పారు పత్రి సార్. సరే అని అన్నిటికి గైడ్ చేసింది. గైడ్ చేశాక తను చాలా నీరసపడిపోయింది. తను శక్తి కోల్పోయింది. పత్రి సారు మరలా అమ్మాయిని తీసుకొని వెళ్లి ఒక గుహ లాంటి ప్లేస్‌లోకి తీసుకెళ్ళి, ఇక్కడ కూర్చొని నువ్వు సాధన చెయ్యి. ఎందుకంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్‌ని నువ్వు ఎప్పుడైతే మార్చాలని విపరీత ధోరణ పెట్టావో, అక్కడ నీకంత శక్తి సరిపోలా. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావు. అందుకని నీ శక్తి కోల్పోయావు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని సాధన చేసి శక్తిని తీసుకో అని చెప్పారు. ఇప్పుడు వేతాళుడు గురించి తెలుసుకున్నాం. ఆయన ఒక పెద్ద మాస్టరు. ఆయన లాంటి వాళ్ళు చెప్తే ఆ శక్తి వాళ్ళకుంది కాబట్టి ఆ పని చేస్తారు. కానీ అందరూ ఆ పని చేయటానికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఏ పనైతే చెయ్యాలో ఆ పని మాత్రమే చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎనర్జీ అంతా కోల్పోయింది. పత్రి సార్ తీసుకెళ్ళి హాస్టల్‌గా అమ్మాయిని సాధన చేసుకోమని ఒక చోట ఆ సోల్‌ని కూర్చోబెట్టారు. అంటే మనం ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అంతేకాని అన్నిటిని పంపించేయాలి అనే ధోరణిలోకి వెళ్ళొద్దు. మీ ద్వారా బాధించబడ్డ సోల్స్‌ని క్షమాపణ అడిగినప్పుడు అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోకుండా ఇంకా ఎక్కువ ఆగ్రహం చూపిస్తే మాస్టర్స్ వాటికి ఉంటారు రెడీగా. మరి జ్ఞానం తెలియని వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తారు. అలాంటి సోల్స్‌ని కూడా మీరు బయటికి పంపించండి. అంటే పైకి పంపించండి. అలాగా మనము ఎర్త్ బౌండెడ్ సోల్స్‌లుగా ఉన్నవి ఎన్నో రకాలుగా ఉంటాయి. అంతేకాని ఒక రకంగానే అవి ఉండవు. ఓకేనా మాస్టర్? ఇంకొకటి మనము ఎవరినైతే బాధించామో, ఆ బాధించిన సోల్స్‌ని మనం క్షమాపణ అడుగుతాం. ఆ క్షమాపణ అడిగినప్పుడు మనం బాధించబడ్డ సోల్స్ మనల్ని క్షమిస్తే ఓకే. క్షమించలేదు అనుకోండి, మనకి మాత్రం వెసులుబాటు ఇవ్వబడుతది.
అన్ని సోల్స్ క్షమిస్తాయి అనేది లేదు. క్షమించారు అనుకో ఓకే. క్షమించలేదు అంటే మనకు అక్కడ కర్మ క్లియర్ అయిపోయింది కాబట్టి, వాళ్ళు క్షమించగలిగే శక్తి లేదు కాబట్టి, మనకి వెసులుబాటు ఇవ్వబడతది. ఓకేనా? నాకిదంతా ఎందుకో చెప్పాలనిపించింది మీకు. ఓకే. తర్వాత పాయింట్. ధ్యానులైన నా మిత్రులకు నేను ప్రత్యేకంగా ఒక కోణం గురించి చెప్పదలుచుకున్నాను. అంటే బేతాళుడు చెప్తున్నారు మనకి. వాళ్లకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదని నాకనిపిస్తుంది. ఆయన ఒక పాయింట్ మన గురించి మనకు చెప్పాలనుకుంటున్నారు. అది మనందరికీ అవగాహన లేదు అని చెప్తున్నారు. అవగాహన ఉన్నట్లు నాకనిపించట్లేదు అంటున్నారు. తెలిసిన కొద్ది మంది దాన్ని వివరించాలని ప్రయత్నిస్తూ ఇతరులకు అర్థమయ్యేలాగా చెయ్యలేకపోతున్నారు. మీకు నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఒకవేళ దాని గురించి తెలిసినా కానీ దాన్ని ఎంతగా చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అని చెప్తున్నారు. అదేంటి అంటే ప్రతికూలత గురించి. అంటే నెగెటివ్. ఈ విశ్వంలో కానీ మరే చోట కానీ అనుకూలం, ప్రతికూలం అనేవి లేవు. ఉన్నది ఉండాల్సినట్లుగా ఉన్నది అంతే. అంటే అనుకూలము, ప్రతికూలము అనేవి 2 లేవు అని చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఒక దొంగున్నాడు. దొంగ అంతే. అతనుగానే చూడండి. ఇతను ఎందుకు దొంగతనం చేశాడు? ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు? అని క్వెషన్స్ ఏసుకోవద్దు. వాడిగా చూడండి. అంటే ఇప్పుడు దొంగగా ఉన్న అతను వాల్మీకిగా మారలేదా? అంటే ఈ దొంగగా ఉన్న అతను ఈ రోజు ఇలా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు ఎన్‌లైటెడ్ మాస్టర్‌గా మారతాడు. కానీ ఈ దొంగ ఎందుకు ఇట్టా ఉన్నాడు? ఎందుకు ఇలా చేశాడు దొంగతనాలు? ఇలా చేయకూడదు కదా! అని అంటే కుదరదు. ఉన్నది ఉన్నట్లుగా చూడమంటున్నారు. ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా ఉన్నది ఉండాల్సినట్లుగా ఉన్నది. ఏదెట్లా అయితే ఉండాలో అది అట్లాగే ఉంది. దాన్ని అలాగే చూడండి అంటున్నారు. అనుకూలత, ప్రతికూలత అనేవి పరస్పర సంబంధకాలు. మనస్సుకు సంబంధించిన పదాలు. ప్రతికూలత అనేది హానికరం కాదు. అంటే మనం ఏమనుకుంటాం ప్రతికూలత, అనుకూలత అని విడివిడిగా చూస్తాం. అవన్నీ ఏం లేవు. కానీ ప్రతికూలత అనగానే ఒక హానికరమైనది అనే ఒక భావం మనలో ఉంటుంది. అది కూడా ఏమీ లేదు అంటున్నారు. అంటే 1వ క్లాస్ చదివే పిల్లవాడిని "నువ్వు ఎందుకు 1వ క్లాస్ చదువుతున్నావు? ఏం నేర్చుకోవాలని చదువుతున్నావు?" అంటే ఎట్ట కుదురుతుంది? వాడు 1వ క్లాస్ చదువుతున్నా, 1వ క్లాస్ చదువుతున్నా అంతే. అలా అనుకోవాలి కానీ, నువ్వు డిగ్రీ ఎందుకు చదవలేదు? ఇంటర్ ఎందుకు చదవలేదంటే, ఆ తర్వాత చదువుతాడు. ఇప్పుడు 1వ క్లాసే చదువుతున్నాడు. అలాగా ఉన్నది ఉన్నట్లుగా చూడమంటున్నాడు. ప్రతికూలత, అనుకూలత అనేవి 2 రకాలుగా లేవు అంటున్నారు. అంటే ప్రతికూలత అనగానే మనకి ఒక హానికరమైనది అనే ఒక భావం ఉంటుంది. దాన్ని తీసేయమని చెప్తున్నారు. ఘటనలేవి లేనిది కాదు. తిరోగతి ఫలితాలు వల్ల వద్దనుకునేది కాదు. అంటే ప్రతికూలత వచ్చింది అనగానే మనం తిరోగమనంలోకి వెళ్ళిపోయాము అనే ఒక ఫీల్ వస్తుంది. అట్లాంటిదేమీ లేదు అని చెప్తున్నారు. కానీ అనుకూలత అనేది పురోగతి ప్రధానమైనది కాదు. నాకు సంబంధించినంత వరకు ఇలాంటివి ధ్యాని మనసులో ఉండకూడదు అంటున్నారు. అంటే అనుకూలమైన పరిస్థితులొచ్చాయనుకో, మనం పురోగమనం చెందటానికే ఇదొచ్చింది అని అనుకుంటారు. ఇలా కాదు. ప్రతికూలత అనేది హానికరము కాదు. అనుకూల మరి తిరోగమనానికి సంబంధించింది కాదు. అనుకూలత అనగానే పురోగమనానికి సంబంధించినది, మంచిది అనేది కాదు. ఒక ధ్యాని మనస్సులో ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే 2 లేవు. ప్రతికూలత, అనుకూలత అనేది ఏది లేదు. ఉన్నది ఉన్నట్లుగానే చూడండి. వారు ఎలా ఉన్నారు? ఒకవేళ అసూయపడే వ్యక్తిని చూసాము. అసూయపడ్డాడు. అంతే. ఎందుకు అసూయపడ్డాడు? వాడికేం అవసరం అసూయపడ్డానికి? అంటే కుదరదు. వాడు ఆ లెసన్ నేర్చుకోవడానికొచ్చాడు. వాడిని వాడిగానే చూడండి. చూసి సైలెంట్‌గా ఉండండి. అంతే. ఇంకా మళ్ళీ దానికి ప్రత్యేకించి ప్రశ్నలేసుకోకండి. ఇలా ఎందుకున్నాడు? అలా ఎందుకున్నాడు? అని అనుకోవద్దు అని చెప్తున్నారు. నాకు సంబంధించినంత వరకు ఇలాంటివి ధ్యాని మనసులో ఉండనేకూడదు. మనం చెప్పగలిగిందల్లా అర్థం చేసుకున్నట్టు ఉన్నవాడు, అర్థం చేసుకోనట్టున్నవాడు అనే ఇద్దరు మాత్రమే ఉంటారు.
అంటే మనం చెప్పింది ఏదైతే ఉందో అర్థమైన వాళ్ళు ఉంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. అలా ఉంటారే తప్ప ప్రతికూలత, అనుకూలత అనే 2 రకాలు లేవు అని చెప్తున్నారు. ఏంటి? అవగాహన. ఇప్పుడు నేను ఒక దాని గురించి చెప్పాను. అది అర్థమైన వాడుంటాడు. ఇప్పుడు నేను చెప్పాను ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఇన్ని రకాలు ఇవన్నీ. ఇప్పుడే ఫస్ట్ టైమ్ విన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎప్పటినుంచో విన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అంటే అర్థమైన వాడు, అర్థం కాని వాడు అనే 2 రకాలే ఉంటాయి తప్ప ప్రతికూలత, అనుకూలత అనేది లేదు అని చెప్తున్నారు. ఏ మాస్టర్ అయినా మీలోని చెడును తీసేసుకుంటున్నా సారీ. ఏ మాస్టర్ అయినా మీలోని చెడును తీసేసుకుంటాడు అని అంటే అది తెలివి తక్కువ, తెలివి తక్కువతనంతో అనిన మాటే అవుతుంది. అంటే ఒక మాస్టరొచ్చారు, మీలో ఉన్న చెడునంతా నేను తీసేస్తున్నాను, నెగెటివ్‌నంతా తీసేస్తున్నాను అని అంటుంటే, అది తెలివి తక్కువైన మాట అని బేతాళుడు మనకి వివరిస్తున్నారు. అసలు జరుగుతున్నదేమిటంటే, మీకు అర్థం కాని దానిని అర్థమయ్యేలాగా మీకు బోధించాలని గురువు ప్రయత్నిస్తున్నాడు అంతే. అంటే ఏంటి? అర్థం కాని దానిని అర్థమయ్యేలాగా చెప్పడానికి గురువు ప్రయత్నిస్తున్నాడు. అంటే అర్థం కానివాడు, అర్థం అయినవాడు అనేవాళ్ళే ఉన్నారే తప్ప పాజిటివ్, నెగెటివ్ ఇవన్నీ ఏమీ కూడా లేవు అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక సబ్జెక్టు అంతకుముందు మనకి తెలీదు. ఆహ్, డ్రీమ్స్ గురించి ఎన్నో రోజుల నుంచి సార్ చెప్తున్నారు. డ్రీమ్స్‌లోకి డ్రీమ్స్ గురించి తెలుసుకొని వచ్చిన వాడు ఒక విధంగా ఉంటాడు. అప్పుడే వచ్చిన వాడికి ఈ డ్రీమ్స్ గురించి మనం అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, ఈ డ్రీమ్స్ ద్వారా మీ అంతరంగంలో ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. మీలో గుణాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెప్పామనుకోండి, వాడికి అర్థమయ్యే విధంగా చెప్పామనుకోండి, అప్పుడు వాడికి పూర్తిగా అర్థమవుతుంది. అలా అప్పుడు అంతకుముందేంటి అర్థం కానివాడు ఎప్పుడైతే మనం పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పామో అప్పుడు అర్థమైనవాడు. అలా ఉంటారే తప్ప ప్రతికూలత, అనుకూలత అనేవి పురోగమనం, తిరోగమనం ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవటం అనేది ఆ విషయాన్ని ఓపికగా గమనిస్తే వీలు పడుతుంది. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే పూర్తిగా ఓపిక కావాలి మనకి. ఎప్పుడైతే మనకి ఓపికొస్తుందో, ఆ చెప్పేటప్పుడు వింటే అప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఓపికే లేదు. వాళ్ళేమో చెప్తున్నారు. ఓపికే లేదు. అప్పుడేం అర్థమవుతుంది? అర్థం కాదు. అందుకని ఓపికగా వినాలి అని చెప్తున్నారు. కేవలం చనిపోయిన వాడు శ్మశానం నుంచి సూక్ష్మ సూక్ష్మలోక భూమికలోకి వెళ్ళినంత మాత్రాన ఆ వ్యక్తి ప్రతికూలత ఉన్నవాడు అని గ్రుడ్డిగా అనుకోకండి. అంటే చనిపోయిన వాడు పై తలాల్లోకి వెళ్ళినంత మాత్రాన అంటే వాళ్ళలో కూడా జ్ఞానం తెలిసిన వాడు, జ్ఞానం తెలియని వాడని ఇందాక చెప్పుకున్నాం కదా! తెలియని వాడు ప్రతికూలంగా ఉన్నాడు అని అనుకోకండి. వాడికి అవగాహన అయ్యే విధంగా చెప్తే వాడు పై తలాల్లోకి వెళ్తాడు అని క్లారిటీ ఇస్తున్నారు. ఏ వ్యక్తి ప్రతికూలుడు కాడు. అవగాహన స్థాయిలో తేడా ఉంది. అంతే ఒకసారి ఆ మనిషికి అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అతను తప్పకుండా తెలుసుకొని ముందుకు సాగిపోతాడు. అంటే అవగాహన. ఎప్పుడైతే మన అవగాహన పరిధి పెరుగుతుందో దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. అంతకుముందు అర్థం కానిది ఇప్పుడెందుకు అర్థమవుతుంది? అంటే మన అవగాహన పరిధి పెరిగింది కాబట్టి. మరి అవగాహన పరిధి పెరగనప్పుడు అర్థమవుతుందా? అర్థమవ్వదు కదా! అలాగా అవగాహన స్థాయిని పెంచుకోమని చెప్తున్నాడు. ప్రియమిత్రులారా ప్రతికూల ప్రతికూలతకు గుర్తు నలుపు కాదు. అలాగే స్వచ్ఛతకు గుర్తు తెలుపు కాదు. అవి సార్వజనీనమైన రంగులు. బ్రతకటం నేర్చుకోండి. సృష్టిలో ఉండే అన్ని రంగులను ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. అంటే మనం అనుకుంటాం గదా! అమ్మో! నలుపు కనిపించింది అంటే నలుపా? నలుపేసుకోకూడదు. నలుపేసుకుంటే మంచిది కాదు. ఈరోజు బ్లాక్ ఏసుకున్నాను కదా! అందుకే నాకు ఇలాంటియి ఎదురైనియి అని జెప్తాం. అలాంటియేమి వద్దు అంటున్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి రంగు స్వచ్ఛమైనదే. దాన్ని ఆ రంగుల్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. అందుకని ఈ రోజు నుంచి మనము మన చాలా మందిలో అది సహజంగా ఉంటది. బ్లాక్ అనగానే అమ్మో! బ్లాకా? అది మంచిది కాదు. శకునం కాదు. అని ఇట్లాంటి అభిప్రాయాలుంటాయి. అయన్నీ తీసేయండి. బేతాళుడు మనకి అద్భుతంగా ఈ విషయాలన్నీ చెప్తున్నారు.
అందుకని ప్రతి రంగును ఎంజాయ్ చేయండి. సృష్టిలో ఉన్న ప్రతి రంగుని అని చెప్తున్నారు. ఇది వేదాలుడు మనకి ఇస్తున్న జ్ఞానం. ఓకేనా? తరువాత విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు గురించి తెలుసుకుందాం. ఆయన ఒక రాజు. ఆయన ఎలాగ తన జీవితాన్ని గడిపారు, ఎలాగ ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన ఏం నేర్చుకున్నారు, ఆయన చెప్తున్నారు. నెక్స్ట్‌ది విక్రమాదిత్యుడు. ఆయన గురించి తెలుసుకుందాం. అంటే ఈయనేమని చెప్తున్నారు, పత్రిజీ సార్ గురించి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మీ మాస్టర్ పత్రిజీ గారు చెప్పినట్లు మీరు రొట్టె తిననూవచ్చు, అదే సమయంలో దానిని దాచుకోవచ్చు. ఆధ్యాత్మిక రొట్టె గుమగుమలు, దాని రుచి, దాన్ని మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే పెరుగుతాయి. అంటే రొట్టె అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ చెప్తూ ఉన్నప్పుడు, పంచుతూ ఉన్నప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పత్రిసారి ఎన్ని పుస్తకాలు చదివారు? ఆ పుస్తకాల జ్ఞానం అంతా ఎన్ని ఊరు తిరిగి ఆయన ఎంత చెప్పారు? ఆయన ఎంత చెప్పారో అంతగా ఇంకా పెరిగింది జ్ఞానం. అలాగా చెప్తున్నారు ఈయన. నాకిలా రావటంలో పెద్దగా ఆసక్తి లేదు. కానీ మీరు మీరెందుకు అడిగారో నాకు తెలుసు. కాబట్టి నా రొట్టెని అంటే విక్రమాదిత్యుడుగా చెప్తున్నారు. నా రొట్టెని నేను తిననూగలను. అదే సమయంలో దాచుకోగలను. అవి నాకు తెలిసిపోయింది. మీ మాస్టర్ లాగానే నా జ్ఞాన గురువు బేతాళుడు కూడా మీకు చెప్పారు కదా! అంటే పత్రిజీ సార్ లాగా. అంటే మన గురువు పత్రి సార్ కదా! మీకు పత్రి సార్ ఎలా చెప్పారో, నా గురువైన బేతాళుడు కూడా నాకలాగే జ్ఞానాన్ని బోధించారు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికత అనే రొట్టె ఎన్నటికీ సైజులో గాని, ఆకారంలో గాని, ఉపయోగంలో కానీ తరిగిపోదు అని మీ పుస్తక జ్ఞానాన్ని, మీ అనుభవాలు అన్నింటినీ మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే ఆ మొత్తం సైజులోను, ఆకారంలోను, ఉపయోగంలోను విపరీతంగా పెరుగుతుంది. మీకు అంటే మనం ఏదైతే పుస్తకాలు చదివామో ఆ జ్ఞానాన్ని అందరికీ చెప్పుకోవటం, మన అనుభవాలు చెప్పుకోవటం ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ జ్ఞాన పరిధి అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇదే మీ ధ్యానులకు నేనిచ్చే సందేశం. ఆయన విక్రమాదిత్యుడు ఆయన గురించి చెప్తున్నారు. నా చిన్న రాజ్యానికి నేను రాజుగా ఉండిన కాలంలో ప్రతి దానికి మా చేత ధ్యానాలు చేయించేవాళ్ళు. అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు ఏ విషయం కోసమైనా సరే ఒక సమస్యొచ్చినా, ఏమొచ్చినా సరే ధ్యానం చేయమనేవాళ్ళంట. అది ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినదైనా సరే, లేదా వ్యక్తిగత విషయమైనా సరే, లేదా రాజ్య పాలనకు సంబంధించిన వ్యవహారానికైనా సరే, అన్నింటి కోసం కేవలం ధ్యానం చేయటం మాత్రమే కాదు. అందరూ ప్రజలతోటి అన్ని రకాల వృత్తుల వాళ్ళతోటి చురుకుగా చర్చించటం ద్వారా ఇవాళ నాకున్న జ్ఞానం ఏర్పడింది. నాకింత జ్ఞానం ఏర్పడింది. అంటే పత్రి సార్ గూడా అంటారు గదా! ఏ సమస్యొచ్చినా సరే కూర్చొని ధ్యానం జేయండి. మీకేమనిపించిందో ధ్యానం జేయండి అని జెప్తారు. అలాగే ఈయన రాజ్యపాలనకు సంబంధించినదైనా, ఆధ్యాత్మికమైన, వ్యక్తిగతమైన ఏది అనిపించినా సరే కూర్చొని ధ్యానం చేసేవారట విక్రమాదిత్యుడు. ఆయన చెప్తున్నారు. ఆయన రాజ్యం పాలించేటప్పుడు. అంతే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరితోటూ చర్చలు అన్నీ చేసి వాటి వల్ల కూడా నేనెంతో జ్ఞానం పొందాను. అంటే ధ్యానం ద్వారా జ్ఞానం పొందాను. అందరితోనూ మాట్లాడడం ద్వారా, వాళ్ళతో చర్చలు ఏర్పడడం ద్వారా కూడా నేనెంతో జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు వినండి. నేను చాలా తప్పులు చేశాను. అయితే నాకు హెచ్చరికలు అందుతూ ఉండేవి. నేను చాలా తప్పులు చేశాను అని ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు మనం ఒప్పుకోవడానికి ఏమి? ఆయనే చెప్తున్నారు. నేనెన్నో చాలా తప్పులు చేశాను. మరి వాటన్నింటికి తగ్గట్లు, ఆ పొరపాట్లకు తగ్గట్టు హెచ్చరింపులు కూడా వస్తూ ఉండేవి. చూడండి మనం గూడా తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు మాస్టర్స్ మనల్ని అప్పుడప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. ఆ పొరపాటు అలా జరుగుతుంది, అలా చేయొద్దు, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తుంటారు. కానీ మనం వింటామా? మనం వినం. వింటే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపాయాలు కూడా సలహాలుగా అందుతుండేవి. ఆయనకి కూడా ఆ టైంలో ఇలాగే
ఏదైనా తప్పులు చేసినా ఆ పొరపాటుని సరిచేసుకోవడానికి ఉపాయాలు, సలహాలు అన్నీ ఎప్పుడూ మాస్టర్స్ నాకు అందిస్తూ ఉండేవారు. ఆయన వేరు అంటే ఆయన ఎదిగి సీనియర్‌గా ఉన్నారు. మనం ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాము. మనము ఆయన టైంలో ఆయన ఏదైతే నేర్చుకున్నాడో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అందుకని ఆయన చెప్తున్నారనమాట. ఏమని? చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపాయాలు కూడా సలహాలుగా అందుతుండేవి. ఈ విధంగా నాలోని లోపాలను, నా తప్పిదాలను సవరించుకోవాలని ఎంచుకున్నాను. అంటే ఆయన కూడా ఎందుకొచ్చారు భూమి మీదకి? ఆయనలో ఉన్న లోపాలను, తప్పులను సరిచేసుకోవడానికొచ్చారు. మరి వంశీ సార్ గూడా ఎప్పుడూ అంటుంటారు. మీలో ఉన్న లోపాలనేంటో అడగండి. మీలో మీ దుష్కర్మలేంటో అడగండి. ఇవన్నీ సరి చేసుకోండి అని చెప్తుంటారు. అలాగే విక్రమాదిత్యుడు గూడా మనకి చెప్తున్నారు. మీలో లోపాలుంటాయి. ఆ లోపాలు సరి చేసుకోండి. మీరు మనకింకా ఇప్పుడు అదృష్టం. మనకి డ్రీమ్స్ ద్వారా నీలో ఈ గుణం ఉంది. నీలో ఈ అరిషడ్ వర్గం ఉంది అని ఇవన్నీ తెలియజేస్తున్నారు. అందువల్ల మనకు మార్చుకోవడం చాలా తేలికైన పని. కానీ కానీ ఎప్పుడైతే ఫాలో అవుతామో మనం చాలా ఎదుగుతాం. అలాగా ఎదగడం కోసమే మనము డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయితే మనం ఇంకా ఎదుగుతాం అన్నమాట. అలాగా ఈ పాయింట్ మళ్ళీ చదువుతాను వినండి. నేను చాలా తప్పులు చేశాను. అయితే నాకు హెచ్చరికలు అందుతుండేవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపాయాలు కూడా సలహాలుగా అందుతుండేవి. ఈ విధంగా నాలోని లోపాలను, నా తప్పిదాలను సరిచేసుకోవాలని ఎంచుకున్నాను. అంటే మనము ఎంచుకోవాలా. ఎ ఇక్కడ ఆయనే ఎంచుకున్నాను అంటున్నారు. అంటే మనం ఎంచుకుంటేనే మనలో ఉన్న లోపాలని, తప్పిదాలని మనమే సరి చేసుకుంటాం. ఎవరో వచ్చి మనలో ఉన్న వాటిని సరిచెయ్యరు. కేవలం మాస్టర్సు నీలో ఇలా ఉంది, ఈ గుణం ఉంది, ఈ అరిషడ్ వర్గం ఉంది అని చూపిస్తారు. కానీ మనం అనుకోవాల. ఏమని? నాలో ఉన్న లోపాలను, తప్పులను అన్నీ నేను సరిచేసుకోవాలి అని మనం ఎంచుకోవాల. అంటే ఏంటి? విక్రమాదిత్యుడు ఎలాగా ఎంచుకున్నారో, మనం కూడా అలాగే ఎంచుకోవాల. కానీ ఎంచుకుంటున్నామా లేదా అనేది ఎవరి మీద వాళ్ళకి ఆధారపడింది. విక్రమాదిత్యుడిగా నా జీవితం ఐహికంలో పారమార్థికం, పారమార్థికంలో ఐహికం అనే దానికి నిజంగా చాలా చక్కని ఉదాహరణ. అంటే ఆయన చెప్తున్నారు. ఐహికంలో పారమార్థికం, పారమార్థికంలో ఐహికం. ఇవి నా జీవితం ఒక చక్కని ఉదాహరణ. అంటే ఐహికంలో పారమార్థికం, పారమార్థికంలో ఐహికం అంటే ఏంటో క్లారిటీ ఇస్తారు. ధ్యానాల ద్వారా, మాస్టర్‌ల ద్వారా నేను ఏదైతే తెలుసుకున్నానో దానిని నిత్య జీవితంలో అన్వయించేవాడిని. అంటే మనం ఇప్పుడు ధ్యానం చేశాము. ధ్యానంలో కూర్చున్నాము. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళగానే మనము మాస్టర్స్ నుంచి ఎంతో జ్ఞానం పొందుతున్నాం. సమాధిలో ఆ జ్ఞానం పొంది, ఆ జ్ఞానాన్ని తెచ్చి నిజ జీవితంలో ఇంప్లిమెంట్ జేస్తున్నాం. సమాధిలో ఏదైతే తెలుసుకున్నామో, భౌతికంలో ఇంప్లిమెంట్ చేయడం. సమాధి స్థితి, ఆ తుర్యం ద్వారా ఆ సమాధి స్థితిని ఇక్కడ ఇంప్లిమెంట్ జేస్తున్నాం. అలాగే ఆయన కూడా ఆ పని చేసేవారంట. ధ్యానంలో మాస్టర్‌ల ద్వారా ఏ జ్ఞానాన్నయితే తెలుసుకున్నానో, అది నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసేవాడిని అని చెప్తున్నారు. నిత్య జీవిత పరిస్థితుల ద్వారా, సాటి మనుషుల ద్వారా ఏదైతే నేర్చుకున్నానో, దానిని నా ధ్యాన అవగాహనకు, ఆధ్యాత్మిక అవగాహనకు అన్వయించేవాడిని. అంటే నిజ జీవితంలో చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఎదుటి మనుషుల నుంచి ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి గదా! వీటన్నింటిని నా ఎదుగుదలకు నేర్చుకోవడం. అంటే నా ధ్యాన అవగాహన, ఆధ్యాత్మిక అవగాహనకు ఉపయోగించేవాడిని. అంతే కదా! మనం గూడా ఇప్పుడు అదే పనిగా చేస్తున్నాం. ఓకే. వీళ్ళు ఇలా ప్రవర్తించారు అంటే, నేను దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని మనకర్థమైన రోజు, వాళ్ళు ఏం మాట్లాడినా సరే మనం సైలెంట్ అయిపోతాం. అంటే మన అవగాహన పరిధి పెరిగిందా లేదా? అంతకుముందు వాళ్ళొక చిన్న మాట అంటే చాలు పీక్కుంటాం, లాక్కుంటాం. కానీ ఎప్పుడైతే అవగాహన పరిధి పెరిగిందో, మనం మాస్టర్స్ నుంచి ఎంతో జ్ఞానం తీసుకుంటున్నామో, అవగాహన పరిధి పెరిగి దాన్ని ఎక్కడికక్కడ వదిలేయడం నేర్చుకున్నాం. ఫస్టు సంవత్సరం పాటు బాధపడేవాళ్ళం. తర్వాత నెలలు, నెలల తర్వాత వారాలు, వారాల తర్వాత రోజులు, రోజుల తర్వాత సెకన్లు. అలాగా మన
జ్ఞానం పొంది అదే ధ్యానం ద్వారా జ్ఞానం పొంది, ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషుల నుంచి ఎదురైన సమస్యలతోటి మనం ఏం చేస్తున్నాం? తొందరగా మర్చిపోగలిగే శక్తిని పెంచుకున్నాం. ఎలా పెంచుకున్నాం? ఆ జ్ఞాన పరిధి పెరగడం వల్ల మన అవగాహన పరిధి పెరిగింది కాబట్టి. అలాగా ఆయన ఆయన కూడా అదే పని చేసేవారట. నా ధ్యాన అవగాహనకు, ఆధ్యాత్మిక అవగాహనకు అన్వయించే వాడిని. విక్రమాదిత్యుడుగా జీవించినంత కాలం ఇదే నా ముఖ్యమైన పని. చూడండి, ఆయన ముఖ్యమైన పని కూడా అదేనంట. మరి మనకు కూడా ఈ రోజు నుంచి అదే ముఖ్యమైన పని అవ్వాలి. అంటే హాయిగా ధ్యానం చేసాం, డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అయ్యాం, చక్కగా జ్ఞానాన్ని తీసుకున్నాం, హాస్టల్‌గా మళ్ళీ కళ్ళు తెరిచాం. భౌతిక జీవితంలో ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మన మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన చుట్టూ ఉండే మనుషుల యొక్క ప్రభావంతోటి అక్కడ ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నామో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ సైలెంట్ అయిపోవడం. అంటే అవసరం లేదు నాకిది. వాళ్ళ అవగాహనను బట్టి, వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ నేను అలా ఉండకూడదు అని మనం ఎప్పుడైతే మనల్ని మనం గైడ్ చేసుకుంటామో, మనం దాంట్లో ఇరుక్కోకుండా మనం బయటికి రాగలుగుతాం. ఓకే. దానివల్ల నాకు కావలసినదల్లా నేను సాధించాను. చక్కని పరిపాలకుడిని కాగలిగాను. మంచి రాజుని కాగలిగాను. అలాగా భౌతిక దేహంతో ఇతర లోకాలకు వెళ్ళగలిగిన గొప్ప మాస్టర్‌ని కాగలిగాను. ఆయన ఈ విధంగా నేను తయారయ్యాను అని చెప్తున్నారు. ఇంకా ఎన్నెన్నో కలిగాయి నాకు అంటున్నారు. ఇతర లోకాలలో నాకు అమితంగా నచ్చింది ఇంద్రలోకం. ఆయనకి చాలా ఇంద్రలోకం అంటే చాలా ఇష్టమంట విక్రమాదిత్యుడు. ఆ ఇంద్రునితో కాలక్రమేణా స్నేహం ఏర్పడింది. మా మాస్టర్ నన్ను మొదటిసారిగా ఇంద్రుడి వద్దకు తీసుకుపోయారు. అంటే బేతాళుడు ఈ విక్రమాదిత్యుడిని అక్కడికి తీసుకెళ్లారంట ఇంద్రలోకానికి. ఇంద్రుడితో స్నేహం ఏర్పడిందంట. భౌతికంగా అక్కడికి వెళ్ళడం నేర్చుకున్నాను. అంటే అప్పట్లో సశరీరంగా వెళ్ళగలిగే శక్తి ఉంది కాబట్టి, భౌతికంగా నేను వెళ్ళగలిగేవాడిని అని చెప్తున్నారు. అది కేవలం ధ్యానం వల్ల మాత్రమే కాదు. అన్ని అర్థం చేసుకోవటం వల్ల ఇది సా వంట పట్టింది 3 మార్గాల ద్వారా. అంటే ఈ విధంగా నేను తయారయ్యాను. దీనికి 3 మార్గాలున్నాయి అని చెప్తున్నారు. ద్వారా గుర్తుపెట్టుకోండి. నా కుటుంబంతో, నా భార్య బిడ్డలతో రాజభవనంలోనే ఉంటూనే అంటే చుట్టూ ఉన్న అంటే రాజ్యంలో ఉంటూ ప్రజల ద్వారా అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అని చెప్తున్నారు. అంటే భార్య బిడ్డలనేమి వదిలిపెట్టి వెళ్ళలేదు. నా కుటుంబాన్ని వదలలేదు. నేను ఇంట్లో ఉండే నేర్చుకున్నాను. అంటే పత్రి సార్ అంటారు గదా! సంసారంలోనే నిర్వాణం. అలాగా ఆయన ఆ పనే చేశానని చెప్తున్నారు. ఇప్పుడు మనం గూడా అదే గదా చేస్తున్నాం. ఇంట్లో ఉంటున్నాం. కుటుంబాన్ని వదలడం లేదు. జూమ్ సెక్షన్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వాళ్ళతో మాట్లాడి అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. వాళ్ళ బాధను తెలుసుకోగలుగుతున్నాం. దానికి అవసరమైన రెమెడీ ఇస్తున్నాం. ఇలాగా మనం కూడా సంసారంలోనే నిర్వాణం చేస్తున్నాం కదా! అలాగే ఆయన కూడా అప్పుడు చేసేవారట. రెండవది ధ్యానం ద్వారా నా గురించి తెలుసుకొని అర్థం చేసుకోవటం కోసం మాత్రమే కాదు. అంటే ధ్యానం ద్వారా ఎవరిని వాళ్ళు తెలుసుకోవడమే కాదు. ఇంకా ధ్యానం అనేది కంటికి కనబడుతున్న ఈ సృష్టిలో రకరకాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి కూడా. అంటే ఈ సృష్టిలో ఎలా ఉంది? ఎలా ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా. ఇతర పరిధుల్లో అంటే ఇతర పరిధులలో ఉనికి ఎలా ఉన్నది అనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కూడా. అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం? ఇతర పరిధులు అంటే నిద్రపోయాక పైతలాల్లోకి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. మాస్టర్స్‌ని చూస్తున్నాం. కొన్ని లోకాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. కొన్ని లోకాల్లోకి వెళ్ళలేకపోతున్నాం. అక్కడ ఉనికి ఎలా ఉందో కూడా తెలుసుకుంటున్నాం. అంటే ధ్యానం ద్వారా నన్ను నేనే తెలుసుకోవడమే కాక పైతలాల్లో ఉనికిని కూడా నేను తెలుసుకోగలుగుతున్నానని చెప్తున్నారు. అంటే ఈయన ఏ విధంగా ఎదిగాను అంటే 3 పాయింట్లు చెప్తున్నారు. దాంట్లో మొదటి పాయింటు సంసారంలోనే నిర్వాణం. రెండవది ధ్యానం చేయటం. ధ్యానం చేయటం ద్వారా నన్ను నేను తెలుసుకోవటం. ఇతర తలాల్లో ఎలా ఉంది ఉనికి, పై తలాల గురించి తెలుసుకోవడం ఇవన్నీ చేస్తున్నానంటున్నారు. మూడవ పాయింట్.
మాస్టర్స్ నుంచి నేర్చుకోవడం ద్వారా ఆత్మ ఉన్నతికి, పరిణితిని మార్గాలను, సాధనాలు చూపమని మాస్టర్స్ ని అడగడం ద్వారా. అంటే ఉన్నతికి, పరిణితికి మార్గాలు, సాధనలు చూపించడం అనేది మాకు చూపించండి అని చెప్పి అడగడం ద్వారా. అంటే ఏంటి? ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న వాటిలో ఇంకా ఆత్మ ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే ఇంకా జ్ఞానాన్ని బోధించండి మాస్టర్స్. ఇంకా ఇంకా చెప్పండి అని మనం ఏమాత్రం వదలనల్లా. అలాగే ఆయన గూడా అడిగేవారంట. ఈ 3 పాయింట్ల ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఎదిగాను అని చెప్తున్నారు. కనుక ఫ్రెండ్స్, మీరంతా నాలాంటి వాళ్ళే. నేను ఏ విధంగానూ మీ నుంచి వేరు కాదు. నేనేమంటున్నారు? మీరందరూ గూడా నాలాంటోళ్ళే. మీరు వేరు కాదు అని చెప్తున్నారు. మీలాంటి వాడినే. విక్రమాదిత్యుడిగా నాకుండిన వన్నీ మీకు ఉన్నాయి. విక్రమాదిత్యుడిగా నాకేవైతే ఉన్నాయో మీకు కూడా అవే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే నేను వేరు కాదు. కాకపోతే ఆయన ఎదిగి కొంచెం పై స్థానంలో ఉన్నారు. మనము కింద స్థానంలో ఉన్నాము. ఆయన కూడా ఆ మెట్టే ఎక్కారు అనే అవగాహన మనకిస్తున్నారు. మిమ్మల్నందరినీ ధ్యానం చేయమని కోరుతున్నాను. కేవలం ధ్యానం మాత్రమే మీకు సహాయపడగలదు. ధ్యానం, పరిస్థితుల విశ్లేషణ, నిరంతర ఆత్మావగాహన ఇది సహాయపడినంతగా ఈ ప్రపంచంలో ఇంకేమీ మీకు సహాయం చెయ్యలేవు. చూడండి, ధ్యానం మాత్రమే మీకు సహాయపడగలదు. ధ్యానం, పరిస్థితుల విశ్లేషణ, నిరంతర ఆత్మ అవగాహన. అంటే పరిస్థితుల విశ్లేషణ. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది? ఈ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి? నేను ఏ బాధనివ్వటం వల్ల వాళ్ళు నాకు తిరిగి ఈ బాధనిస్తున్నారు అని నిరంతరము సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ సెల్ఫ్ చెకింగ్ అనేది చేయకపోతే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. అందుకని నిరంతరము విశ్లేషణ అంటే సెల్ఫ్ చెకింగ్. నిరంతరం ఆత్మ అవగాహన. అంటే అసలు ఆత్మ అంటే ఏంటి? ఎక్కడుంటుంది? ఆత్మగా భూమి మీద జీవించడం అంటే ఏంటి? అసలు నేనెక్కడ పుట్టాను? ఎందుకు పుట్టాను? ఇవన్నీ క్వెషన్‌లు. ఆత్మ అవగాహన. ఇవి అంతగా ఈ ప్రపంచంలో ఇంకేవి మీకు సహాయం చెయ్యలేవు. నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనము ఉగుసుకుపోకు మాటలు అంటే చెత్త మాటలు ఏవేయో మాట్లాడతాం. దానిని ముందు వదులుకోవాలి. అంటే నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఆహ్, ఉత్త మాటలు అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయన్నీ మాట్లాడటం ఆపండి అంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటాము అని అనుకుంటాం. మన లోపల మనమే అనుకుంటుంటాం. వాడట్టాంటోడు. వాడికి చాలా అసూయుంది. వాడు మంచోడు కాదు. వీడిట్లాంటోడు. వీడు చాలా ద్రోహం చేశాడు. వీడికి ఎట్లాగైనా మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ఇట్లా ఆలోచనలు చేయడం కూడా మనతో మనం మాట్లాడుకోవడమే. అలాగా ఏమంటున్నారంటే నలుగురిలో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనము అనవసరపు మాటలు మాట్లాడతాము. దానిని ముందు వదులుకోవాలి. మీ గురించి మీకు మరింతగా తెలుసుకోవడానికి మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ గురించి మీరు మరింతగా తెలుసుకోవడానికి మీ గురించి మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నారు. ఏకాంతంగా అందరిలో ఉన్నప్పుడు అనవసరపు మాటలు లేకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మీరెలా ఉన్నారు? మీ గురించి మీరు మాట్లాడుకోండి అంటున్నారు. మీ మీ అభివృద్ధి జోరుగా సాగుతుంది. ఏదైనా ప్రతి దానికి ధ్యానమే మొదటి మెట్టు. చూడండి, ఆహ్, కృష్ణ భగవానుడు అంటారు. "ఉద్ధరేదాత్మ ఆత్మానం" అని. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవడానికి భూమి మీద వచ్చావు. అంతేకాని పక్కనోడిని ఉద్ధరించడానికి నువ్వు రాలేదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెక్కడున్నావో తెలుసుకో. నీ యొక్క ఆత్మ ఏ స్థాయిలో ఉందో తెలుసుకో. ఇవన్నీ తెలుసుకో అని చెప్తారు. అలాగా మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. మనల్ని గురించి మనం సరిచేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో తొందరగా మీరు ఎదుగుతారు అని చెప్పి విక్రమాదిత్యుడు గారు చెప్తున్నారు. మరి ఎంత అద్భుతంగా చెప్పారు. బేతాళుడు, విక్రమాదిత్యుడు. బేతాళుడు అనగానే మనలో ఉన్న ఆ భావం తొలగిపోవాలి. రాక్షసుడని, ఏదో దెయ్యమని ఈ భావాలన్నీ మనలో వెళ్ళిపోవాలి. విక్రమాదిత్యుడికి గురువు బేతాళుడు. ఈ ఎప్పుడు పరీక్షలు పెడుతూనే ఉండేవారట విక్రమాదిత్యుడు. మరి అన్ని పరీక్షలు పెట్టినా కానీ ఆయన నెగ్గేవారు. అలాగా
మన గురించి మనం తెలుసుకోవటం, మనల్ని మనం సరిచేసుకోవటం, ఈ పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం తొందరగా ఎదుగుతాము అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. బేతాళుడు, విక్రమాదిత్యుడు గురించి తెలుసుకున్నాము. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అందరికీ అర్థమైంది. ఓకే మేడం, చాలా చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మన ధ్యానులు అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతాం. అది ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇలా అంటే వాళ్ళందరూ కూడా ఇలా చేశారు, మనం ఇది నేర్చుకోవాలి, దీన్ని మనం చేస్తుంది కరెక్ట్, కంటిన్యూ చెయ్యాలి. ప్లస్ విక్రమార్కుడు అంతటి వాళ్ళు కూడా ఇలా చెప్పారు కదా. అంటే అవును. బుక్స్, నాలెడ్జి ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, మనం కళలు చూసుకోమని మనకు వంశీ మాస్టర్ గారు ఏమి నేర్పించారో అవి అన్ని అప్పటి నుంచే ఉన్నాయి. సో నిజంగా మళ్ళీ ఒకసారి ఏంటంటే మనదంతా మనం రివ్యూ చేసుకున్నట్టుంది. చాలా చాలా బాగుంది మేడం, వండర్ఫుల్ క్లాస్. నీకు నచ్చిన ఒక పాయింట్ చెప్పమ్మా. నాకు నచ్చిన పాయింట్ ఎర్త్ బౌండ్ సోల్ ని పంపిస్తారు చూడండి మేడం, బేతాళుడు. ఆయన అదే మన అందరమే చేయగలం అనే భ్రమలు పోయింది మేడం. అంటే ఉంటది కదా, ధ్యానులు అందరూ చేయగలరేమో అనే భ్రమ ఉంటది తెలియతున్నప్పుడు. సో ఆ భ్రమ పోయింది. అంటే ఎవరికైనా ఉన్నా పోయింది. మనం చేయగలం, మనం చేయాలి అనేది కాకుండా ఏది మన దాకా వస్తే మనం అదే తీసుకోవాలి. ఇది బాగుంది మేడం బేతాళుడిది. విక్రమాదిత్య వచ్చేసి ఆయన ధ్యానం చేస్తూ మీరు బుక్స్ చదివి జ్ఞానాన్ని నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటమే కాదు, మీరు ఆ జ్ఞానాన్ని నలుగురు పంచితేనే అది మనకు ఉపయోగపడుద్ది అని చెప్పింది చాలా బాగుంది మేడం పాయింట్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. శారదా అక్క ఉన్నాను. రేవతి రికార్డ్ ఆఫ్ చేయమంటారా? రేవతి గారు హ్యాండ్ రైస్ చేసి. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా.